ప్రేజలా క్రీస్తుని దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున యేసు క్రీస్తు వారి జన్మదినాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఆయన ఘనమైన కార్యాన్ని జరిగించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని ఘనమైన నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయని మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని బిడ్డలారా గమనించండి, నేటి మన ధ్యానాంశము క్రియల ద్వారా క్రిస్మస్. క్రియల ద్వారా క్రిస్మస్ అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని సృష్టి ఒక క్రియ, దేవుని యొక్క చేతి పని ఒక క్రియ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు వారిని ఆశీర్వదించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం మనం గమనిస్తే, దేవుడు వారిని ఆశీర్వదించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఇది ఒక క్రియ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి అని దేవుని యొక్క వాక్కు మనం గమనిస్తే ఇది ఒక ప్రత్యేకమైన క్రియ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. వారు ఫలించుట దేవుని చిత్తం, కానీ సాతానుడు వారిని శోధించాడు. అవ్వను సాతానుడు మోసం చేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని ఆజ్ఞ వారు మీరారు. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం జీతం మరణమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. క్రియల ద్వారా క్రిస్మస్ జరగాలని, క్రిస్మస్ అంటే సంతోషకరమైనటువంటి సువర్తమానమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం గమనిస్తే, స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేసేదను అని దేవుని యొక్క వాక్కు వినబడినప్పుడు దేవుడు క్రియలు జరిగించాడు, కానీ మరి దేవుని యొక్క కార్యము క్రియల రూపంలో జరిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు యెషయా ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబోనని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే, కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టమని భక్తుడు తెలియచేసిన విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇమ్మానుయేలు అనగా 3 భావాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇమ్మానుయేలు అనగా దేవుడు మన వంటివాడు, దేవుడు మన వంటివాడు. అందుకనే దేవుడు మన స్వరూపములో నరుని తయారు చేయదము అని దేవుని వాక్కు అందించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే, దేవుడు మన మధ్య ఉండేవాడు. ఆ వాక్యము శరీరధారి, కృప, సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం. కనుక వాక్యము విలువైనది. లోగాస్ అంటారు గ్రీకు భాషలో. కనుక దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సందేశాన్ని వింటున్న మనం నేను దేవుని యొక్క చిత్తానికి లోబడాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే, ఆలకించుడి, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడినని వాక్యం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, శిశు ప్రసూతి ద్వారా స్త్రీకి విమోచన కలిగింది. శిశు ప్రసూతి ద్వారా స్త్రీకి విమోచన కలిగింది. క్రియ దేవుడు జరిగించాడు. అందుకనే క్రియల ద్వారా క్రిస్మస్ను మనము గమనించవలసి ఉందని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. క్రియల ద్వారానే క్రిస్మస్ జరిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే, దేవదూత వర్తమానాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం గమనిస్తే, తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడని లేఖనం చూస్తున్నాము. స్త్రీకి విమోచన జరిగించిన దేవుడే. కాబట్టి స్త్రీ సంతానం ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని భూలోకానికి నరావతారునిగా దేవుడు పంపించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అందుకనే ఆమె వలన క్రీస్తు మరియమ్మ గర్భమున జన్మించాడు. క్రియల ద్వారా క్రిస్మస్ జరిగినది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ క్రియల ద్వారా క్రిస్మస్ జరుగుట దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క
సంకల్పమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే గమనించండి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినటువంటి ఆ క్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా భూలోకములో ఆయన జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మరి శుభవర్తమానం గమనించండి, దయాప్రాప్తులకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అనే ఈ కార్యం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూలోకానికి నరావతారునిగా దేవుడు పంపించాడు. ఆయన నరావతారునిగా భూలోకంలో జన్మించి నరులందరినీ రక్షించుటకు ఆయన శ్రేష్టమైనటువంటి కార్యం జరిగించినట్లుగా క్రియ ద్వారా క్రిస్మస్ జరిగిస్తుండగా దేవుని కృప మనపైన ఉంచి దేవుడు దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలమైన దేవుని కార్యాలు మన మధ్య జరిగించాలని ఈ క్రిస్మస్ దినాలలో మనమందరం కూడా క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానము క్రియల ద్వారా క్రిస్మస్ జరిగించుంట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.